ట్రాజడీ. దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్న సేవకులు లేరా? ఉన్నారండి. దేవుణ్ణి ప్రకటించకుండా, సువార్తను ప్రకటించకుండా, క్రీస్తును గణపరచకుండా, మహిమపరచకుండా దేవుని మహిమను దొంగిలిస్తూ మీ హృదయాలలో విగ్రహాలు నిలిపారు. ఆ విగ్రహాలు ఈ పాస్టర్లే కదా. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటం, వాట్సాప్ వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, ఇంట్లో క్యాలెండర్ల మీద వాళ్ళ ఫోటోలు వేయడం, వాళ్ళ పేర్లు వేయడం, వాళ్ళ మెమంటోలు పెట్టడం. మీ ఇళ్లలో ఒకవేళ ఉంటే, మీ బంధువుల ఇళ్లలో ఉంటే, ఆ మెమంటోలు వాళ్ళ ఫోటోలు తీసి తగలబెట్టి వాక్యం పెట్టండి అక్కడ. ఎందుకో తెలుసా? మీరు విగ్రహారాధికులుగా మారకండి. వాళ్ళు ఎవరు రెవరెండ్లు కాదు, వాళ్ళు మోసపోతున్నారు మీరు. మన రెవరెండ్ ఒక్కడే. ఎవరైనా? అందుకే అంటున్నాడు ఆయన, చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుణ్ణి కాదు. ఇప్పుడు రెవరెండ్ల ఒళ్ళు మండుతూ ఉంటుంది నా మీద. సో వాట్? ఏమవుతుంది అంటే, వాళ్ళకు ఒళ్ళు మండాలి, కాలాలి, వాళ్ళు ఏమైనా పర్వాలా, ఆ పేరు మాత్రం తెలుసుకొని నేను సహోదరుణ్ణి. పౌలు గారిలాగా చెప్పాలి, నేను పాపుల్లో ప్రధానుణ్ణి, నేను అపోస్తులుగా ఉండడానికి నేను యోగ్యుణ్ణి కాదు అని చెప్పాడు ఆయన. మనం క్రీస్తునందు పరిచారకులం. మనం పనివాడిగా ఉండడానికి ఇష్టపడండి. ఆ స్థానానికి మిమ్మల్ని మీరు హెచ్చించుకోకండి. ఇది మనకు తెలియజేస్తున్న గొప్ప విషయం. పౌలు గారు ఎంత బాగా చెప్తున్నాడు. నేను కాదు పరిసేయుడు కాదు బతుకుతున్నాడు. గమనీయులు పాదాల దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు కాదు. ఆసక్తి విషయంలో నేను గొప్పవాడిని నేను కాదు, క్రీస్తు నా యందు నివసించున్నాడు. బాప్తిస్మ యోహాను మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను ఎవరు హెచ్చాలి, ఎవరు తగ్గాలి? నేటి దినాల్లో చెప్పండి, నేటి దినాల్లో వేదిక మీద తెచ్చి రాజకీయ నాయకులను కూర్చోబెట్టి, రక్షణలను కూర్చోబెట్టి, ఇక్కడ వాళ్ళని పరిచయాలు చేస్తా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా అక్కడ పోవద్దు మీరు. దేవుని మహిమకు కొంచెం భంగం కలుగుతుందంటే దట్స్ ఆల్. నేను పోను అక్కడికి. నా దేవుని మహిమను దొంగిలిస్తున్నారు వాళ్ళు, నేను పోను అక్కడికి. దేవుడు నిలబడాల్సిన సమయంలో రాజకీయ నాయకులను తెచ్చారు. దేవుడు నిలబడవలసిన స్థానంలో లోకంలో ఉన్న వాళ్ళని తెచ్చి దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. వాళ్ళని పొగుడుకోవడం. రెవరెండ్ ఒక్కడే, మనం పొగడాల్సింది ఒక్కడే. ఎవరిని? యేసయ్యని. పెద్దోళ్ళు వచ్చారా, గొప్పవాళ్ళు వచ్చారా, రాజకీయ నాయకులు వచ్చారా, సినిమా యాక్టర్లు వచ్చారా, గో అండ్ సిట్ దేర్. వై? బికాజ్ యు ఆర్ డస్ట్ చెప్పాలి మనం. అప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి. గో సిట్, కూర్చో అక్కడ, వాక్యం అయ్యేదాకా కూర్చో. అప్పుడు దేవుని మహిమపరచబడతాం మనం, అప్పుడు దేవుని ఘనపరుస్తాం మనం. వాళ్ళు వచ్చినప్పుడు తెలుసా, పెళ్ళిళ్ళలో నేను వెళ్ళానండి, మొదలు పెట్టగానే వచ్చేసాడు ఒక ఆయన ఎమ్మెల్యే. నాకు చెవిలో చెప్పాడు, కాసేపు ఆపండి అని. ఏం చేయాలా? ఆపాను. అసలు చూడండి అక్కడ ఫోటోలు, ఇంకా పెళ్ళి కాల, ఇంకా పెళ్ళి అయితే కదా ఆయన ఎక్కాలి. 3, 4, 5 నిమిషాల నుంచున్నా. ఏం చేయాలా? కేవలం ఆ పెళ్లి కూతురు, ఆ పెళ్లి కొడుకు వాళ్ళది కాదు కదా తప్పు, వాళ్ళని పిలిచిన పనికిమాలోడు తప్పు కదా, వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకు తప్పు. నేను ఆయన్ని పిలిచి అన్నా, నేనుండాలా, ఇది ఆపుతారా, నన్ను చెప్పమంటారా? దిగొద్దాం అనుకున్నా. కానీ ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళని బట్టి దిగి రావాలనిపించలా నాకు. 12 నిమిషాలండి అక్కడ. ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అనమాట. అక్కడ ఆయనకి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు అన్న సంగతి కన్నా, అక్కడ నేను నిలబడి వాక్యం, అసలు మనం లెక్కలేదు అనుకోండి, అది వేరే విషయం. వాక్యం చెప్తున్నాం అన్న ఆనందం కన్నా ఏ ఆనందంలో మునిగి తేలుతున్నాడు ఇది. అందుకని నన్ను పెళ్ళికి పిలిచినప్పుడు నేను అడుగుతా, రాజకీయ నాయకులు వస్తున్నారా? నాకు వాక్యం ఇచ్చినప్పుడు మధ్యలో స్టేజ్ మీద ఆపుతారా? రాను. ఆ కార్డు చూస్తాను నేను, కింద ఫలానా వాళ్ళ అభినందనలు అన్నారంటే వచ్చినట్టే వాళ్ళు. వాళ్ళ అభినందనలు ఉన్నాయి కాబట్టి మన అభినందనలు రావు, మేము రాం అంతే. దేవుని మహిమ లేని చోటకు మనం ఎందుకు పోవాలి? దేవుని వాక్యానికి విలువివ్వని చోటకు మనం ఎందుకు ఇవ్వాలి? దేవుని ఘనపరచని చోటకు మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడదు అక్కడికి. వాళ్ళు పెళ్ళి వాళ్ళు చేసుకుంటారు. దేవుడు వద్దనుకున్నప్పుడు మనం ఎందుకు అక్కడికి? వింటున్నారా?
ఇక్కడ పెళ్లి కావాల్సిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. దేవుడు మాత్రమే ఉండాలి పెళ్ళిళ్ళలో. ఒకవేళ మీరు పిలవండి, వద్దనలేదు. మీకున్న పరపతిని బట్టి, మీకున్న గొప్పతనాన్ని బట్టి, మీకున్న ఉద్యోగాలను బట్టి పిలవండి. బట్ దే షుడ్ సిట్ దేర్. ఇక్కడ కూర్చోవాలి. ఎప్పుడు దైవ సేవకుడు దిగిలిన తర్వాత మాత్రమే ఎంట్రీ ఉంది అతనికి. ఒకవేళ ఈయన పక్కన ఆయన్ని కూర్చోబెట్టావంటే రప్చర్ అవుద్ది. డోంట్ డూ దట్. చేయకండి అది. ఎప్పుడు చేయొద్దు అలాగా. చెప్పండి, అవసరమైతేనే వస్తాడు. వాక్యం వినడు ఆయన? వినాలా లేదా? మరి వచ్చేసి వెళ్ళిపోవడం ఏంటి అర్థం? ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం.